హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ రోల్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీటిని ప్రిపేర్ చేయడానికి 1/2 kg ఖర్జూరం తీసుకుని ఇందులోని విత్తనాలన్నీ తీసేసి పెట్టుకోండి. అలాగే 50 గ్రాముల జీడిపప్పు, 50 గ్రాముల బాదం, 50 గ్రాముల పిస్తాని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో విత్తనాలు తీసేసిన డేట్స్ని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ తీసుకుని ఇందులో గసగసాలని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన గసగసాలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి నెయ్యి వేడైన తర్వాత కట్ చేసిన బాదం, జీడిపప్పు, పిస్తాని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే ప్యాన్లో గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇది కొంచెం మెత్తబడుతుంది. ఇప్పుడు ఇందులో యాలకుల పొడిని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలను యాడ్ చేసుకోండి. కొంచెం గసగసాలని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిక్స్చర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత వీటిని లడ్డూలుగా కూడా చుట్టుకోవచ్చు. రోల్స్గా చేయడానికి ఈ మిక్స్చర్ని సిలిండర్ షేప్లోకి రోల్ చేయండి. తర్వాత ప్లాస్టిక్ ర్యాప్ని కానీ లేదా బటర్ పేపర్ని కానీ తీసుకొని దీని మీద గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకున్న గసగసాలు, డ్రై ఫ్రూట్స్ని స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు దీని మీద రోల్ని ప్లేస్ చేయండి. దీన్ని ర్యాప్తో కవర్ చేసి మరొకసారి రోల్ చేయండి. ఎడ్జెస్ని క్లోజ్ చేసి 1/2 అవర్ పాటు రిఫ్రిజిరేట్ చేయండి. 1/2 అవర్ తర్వాత ఇది చక్కగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని థిక్ స్లైసెస్గా కట్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ రోల్స్ రెడీ అయిపోతాయి. చూసారు కదా, డ్రై ఫ్రూట్ రోల్స్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం. వీటిని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.